రాజాసాబ్ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం భయ్యా. సినిమా ట్రైలర్లు చూసినట్టుగా మనం ప్రభాస్ అన్నని 3 వేరియేషన్లో అయితే ఈ సినిమాలో ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే పుట్టలో ఏలెడితే కుట్టనా అయితే ఏందిరా ఇప్పుడు ఈ డైలాగ్ లేవి సినిమాలో లేవు. అసలు ఆ గెటప్పే ఈ సినిమాలో లేదు. ఫస్ట్ హాఫ్ లో మంచి జాయ్ఫుల్ గా ఉండే ప్రభాస్ అన్నని ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తాము. సెకండ్ హాఫ్ లో హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా అయితే రివీల్ అవుతాయి. కాకపోతే మళ్ళీ సినిమా కొంచెం డీవియేట్ అయిపోతూ ఉంటుంది. నిధి అగర్వాల్ ని రిధి కుమార్ ని జస్ట్ ఆటలో అరటిపండు హీరోయిన్స్ లా ఫీల్ అవ్వండి. వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాదు, వాళ్ళ ట్రాక్స్ అయితే పెద్ద సీరియస్ ట్రాక్స్ కాదు. నిధి అగర్వాల్ అయితే నేత్రానందానికి చాలా బాగా పనికొచ్చింది, ఇది మాత్రం బల్లగుద్ది చెప్పగలుగుతా. ఇక ప్రభాస్ అన్న వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ తర్వాత ఇంపార్టెంట్ గా అనిపించింది మాలవిక మోహన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే కొంచెం బెటర్ గానే ఉంటుంది సినిమాలో. అయితే సంజయ్ దత్ గారు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ సినిమాలో విఎఫ్ఎక్స్ లోనే కనబడతారు భయ్య. మీరు ఆల్రెడీ రాజాసాబ్ సినిమా గురించి కొన్ని రివ్యూస్ ని పబ్లిక్ టాక్స్ ని అయితే వినుంటారు. అవేవి మైండ్ లో పెట్టుకోకండి. మీరు సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళిపోండి, ఇది నా మాట. మారుతి గారు రైటింగ్ పరంగా అయితే టూ మచ్ వీక్ భయ్య సినిమాలో. కాకపోతే ఈయన ఏం అనబుద్ధి అయ్యట్లే, ఎందుకంటే ఈయన స్థాయికి తగ్గ సినిమా రాజాసాబ్ కాదు. బేసిక్ గా ఈయనేవో చిన్న సినిమాలు తీస్తూ వర్కౌట్ అవుతూ ఉండేది. ఈయనకి ప్రభాస్ గారు లాంటి బిగ్గెస్ట్ స్టార్ దొరికేసరికి ఆయనతో ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక ఎక్కువ ఎలిమెంట్స్ ని సినిమాలో ఇరికిచ్చేసాడు. అంటే కామెడీ పెట్టుకుందాము, రొమాన్స్ పెట్టుకుందాము, యాక్షన్ పెట్టుకుందాము, హర్రర్ పెట్టుకుందాము, ఫ్యాంటసీ పెట్టుకుందాం. మరి అన్ని పెట్టుకున్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మనోడు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ లో ఒక 2 సీరియస్ పాయింట్స్ ఉంటాయి భయ్య. ఆ పాయింట్లను పట్టుకొని ట్రావెల్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ హాఫ్ లాగా కామెడీ వైపు, రొమాన్స్ వైపు టర్నింగ్ తీసుకున్నాడు. అక్కడే భయంకరంగా దెబ్బతిన్నాడు మారుతి అని చెప్పాలి.